ఫ్యూచర్ ఏంటని నా కళ్ళ ముందట కనిపించింది కాబట్టి నేను డిసైడ్ అయ్యి నేను వర్కింగ్ స్టార్ట్ చేసిన మా ఫాదర్ తో. కాబట్టి నేను ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నా. ఇక్కడ డిసైడ్ చేసిన కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నా. నా ఏజ్ వాళ్ళు చాలా మంది ఉంటారు ఏంటంటే ఇప్పుడు ఎంజాయ్ చేసే టైం అనుకుంటారు, కానీ ఇప్పుడు కష్టపడితే ఏంటంటే ఫ్యూచర్ ఎంజాయ్ చేయొచ్చు అని. ఎస్, నీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఇప్పుడు 14, కానీ మా ఫాదర్ ఐడి మీద చేస్తున్నా. రైట్. ఇప్పుడు ఫస్ట్ మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు మీ ఇన్కమ్ ఎంత వచ్చింది? నేను బ్రాంచ్ డైరెక్టర్ ఉన్నప్పుడు 150 రూపీస్ వచ్చింది. నా ఇప్పుడున్న లెవెల్ అండ్ ఇన్కమ్ 1,20,000 చిల్లర. క్రౌన్ డైరెక్టర్. హా. ఎస్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లో ఏదైతే ఇప్పుడు మీరు స్కూల్ కి వెళ్తున్నారు కదా, ఈ స్కూల్ కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ మీకు ఏమంటారు? మా ఫ్రెండ్స్ అప్పుడు నాకు స్టార్ లెవెల్ వచ్చిందాక నన్ను టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ప్రిన్సిపల్స్ అందరూ చెప్పిండ్రు వద్దు అవసరం లేదు స్టడీ స్టడీ అని. కానీ ఇప్పుడు వాళ్ళే వచ్చి నా కింద ఐడి చేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఫీలింగ్ ఎట్లా ఉంది? నాకేంటంటే అప్పుడు వాళ్ళు అన్న వాళ్ళతోనే నేను అంటే ప్రూవ్ చేసుకోవాలన్నట్టు చేసి నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నా బట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎస్. ఇప్పుడు మీరు జనాలకి ఏం ఇవ్వగలుగుతారు మెసేజ్? మెసేజ్ అంటే ఎవరన్నా ఒక నిర్ణయం తీసుకుంటే అదే దానికి స్టిక్ అవ్వండి. మీరు పక్క దానికి వెళ్ళకండి, ఎందుకంటే చాలా రకాల మాటలు వస్తాయి. అవిటికి వెళ్ళి మీరు పోయిననుకో మీ డ్రీమ్ అనేది పోతుంది. కాబట్టి మీరు కరెక్ట్ డిసిజన్ తీసుకోండి, కరెక్ట్ వేలో వెళ్ళండి, అప్లై చేసి పట్టుకోండి, మీరు 100% సక్సెస్ అవుతారు. ఎస్. అండ్ ఒక వన్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు మీరు సక్సెస్ అవ్వనికి లేకపోతే ఇప్పుడు ఎవరైనా వెస్టీజ్ లో జాయిన్ అవుతే వాళ్ళు సక్సెస్ అవనికి మెయిన్ కీ పాయింట్ ఏంటి? మీరు ఎలాగైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు సక్సెస్ అవనికి మెయిన్ కీ పాయింట్ ఏంటి? ప్రోడక్ట్ యూజ్ చేయాలి, మీటింగ్స్ కి వెళ్ళాలి. ఇప్పుడు ఇట్లాంటి పెద్ద పెద్ద మీటింగ్స్ కి వచ్చినప్పుడు మెయిన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కరెక్ట్ గా మీటింగ్ వినాలి. అది ఇంటే చాలు మనకి బ్రెయిన్ కి ఎక్కుతారు, మనం కాన్సన్ట్రేట్ చేయాలి అంతే. సింపుల్. అంతే. రైట్. అండ్ నెక్స్ట్ మీ ఒక డ్రీమ్? నా డ్రీమ్ ఏంటంటే ఆర్ఆర్ కార్ ఇంకా విల్లా. ఆర్ఆర్ రోల్స్ రాయ్. దాని కాస్ట్ 1 crore. 1 crore. అండ్ ఇల్లు 3 crores విల్లా. 3 crores విల్లా. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సాయి. యూత్ కి ఒక మంచి మెసేజ్ అన్నమాట. చూడండి, చాలా మంది వెస్టీజ్ గురించి చెప్పాలనుకుంటే అయిపోయింది సార్ ఒక్క 30 seconds. చాలా మంది వెస్టీజ్ గురించి చెప్పినప్పుడు కానీలు చెప్తారు. బట్ చూడండి, చిన్న అమ్మాయి చెప్పిన ప్రకారం ఈ ఏజ్ లో ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేదనంటే రకరకాలుగా ఎంజాయ్ చేయడానికి కావచ్చు, లైఫ్ అంతా స్పాయిల్ చేస్తుంటారు. బట్ తనకున్న థాట్ చూడండి, ₹1 కోటి పెట్టి